చూడండి కాయలు ఎన్ని ఉన్నాయి చూడండి. చూడండి బిల్వ, ఇది శంకరునికి బాగా ఇష్టమైనటువంటి చెట్టు బిల్వ చెట్టు. వాటి యొక్క బిల్వ కాయలు ఇవి. చూడండి శంకర్ సార్ ఇటు రండి ఒకసారి. చూడండి మొత్తం బిల్వే. దీంట్లో బిల్వ కాయలే ఇవి. వీటి గుజ్జును పలగొడితే ఇది ఎండాకాలంలో బాగా సల్వండి. దీంట్లో దీన్ని సంస్కృతంలో బిల్వ అని అంటారు. ఇది చూడండి ఇది ఎంత గట్టిగా ఉన్నదో. ఇగో దీని లోపల గుజ్జు. ఈ గుజ్జును మనం తినొచ్చండి, నో డౌట్, నిర్భయంగా తినొచ్చు. దీని యొక్క జ్యూస్ చేసి తాగుతారు చాలా చోట్ల నేను చూశాను. ఇది చూడండి, ఇగో దీని యొక్క గుజ్జు ఇదిగో ఎలా ఉన్నదో చూడండి, బంక ఎలా వెళ్తుందో. చూడండి ఆ చెట్టు చూడండి, సుమారుగా ఇది ఒక 30-40 మీటర్ల వరకు పెరిగింది చెట్టు. చూడండి ఎంత సుమారుగా దరిదాపు ఒక 30 మీటర్ల ఎత్తులో ఉన్నది ఈ చెట్టు. చూడండి నేను టేస్ట్ కూడా చేస్తున్నా, దీన్ని తినొచ్చు, ఏం కాదండి. ఇది బాగా సల్వా. దీన్ని జ్యూస్ చేసి కూడా తాగుతుంటారు నార్త్లో. దీని టెంకు ఎంత గట్టిగా ఉన్నదో చూడండి. దీని యొక్క గింజలు చూడండి మీరు, ఇగో గింజలు, ఇగో వీటి యొక్క గింజలు. మొత్తం బంకే ఉన్నదండి. ఇగో ఈ గుజ్జు మొత్తము చాలా, ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్గా కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. చాలా ఇది విరోచనకారిగా కూడా పనిచేస్తుంది. షుగర్ లాంటి జబ్బులను, షుగరు బీపీ లాంటి జబ్బులను నయం చేయడానికి కూడా ఆయుర్వేదంలో దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. సంస్కృతంలో దీన్ని బిల్వ అని అంటారు. ఇది మంచి విరోచనకారిగా పనిచేస్తుంది. చిన్నపిల్లలకు విరోచనకారిగాను, విరోచనాన్ని ఆపే ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా ఈ బిల్వ. ఇది హిందూ సాంప్రదాయంలో శివునికి అత్యంత ఇష్టమైనటువంటి చెట్టు. ఇది శివార్చనలో బిల్వ పత్రము చాలా ప్రశస్తమైనటువంటిది. ఇగో ఇది కూడా బిల్వ చెట్టే, ఇది కూడా బిల్వే. చూడండి ఎంత ఎత్తుగా ఉన్నాయో. మనకు ప్రకృతి చాలా రకాలైనటువంటి మంచి మంచి మెడిసిన్స్ ఇచ్చిందండి ఆయుర్వేదిక్ పరంగా, వాల్యుబుల్ మెడిసిన్స్. కానీ నేడు మనము మోడర్నిటీకి అలవాటు పడి అనేకమైనటువంటి కలుషిత ఆహారాన్ని తిని ఉన్న మొక్కలన్నీ అడవినంతా నాశనం చేసి అదంతా చూడండి. ఇప్పుడు ఎంత 45-50 డిగ్రీల సెంటిగ్రేడ్, ఢిల్లీలో 56 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత. ఏంది కారణము? మొత్తం అడవులన్నింటినీ నరికి మనం పరిశ్రమల పేరు మీద, మోడర్నిటీ పేరు మీద మొత్తం మనము నాశనం చేసేస్తున్నాం అడవినంతా. చూడండి అడవి ఎంత విశాలంగా ఉన్నది. ఇది ఇగో చూడండి ఎంత బ్రహ్మాండంగా పెరిగిందో చెట్టు. ఎంత ఎత్తున్నదో, దరిదాపు 50 మీటర్ల ఎత్తు ఉంటుంది. మద్ది చెట్టు అని అంటారు దీన్ని. ఇది మద్ది చెట్టు అంటే బెరడు ఎంత బ్లాక్గా ఉన్నది. ఈ బెరడును చూడండి మీరు ఎంత చూడండి ఒకసారి. నేను నా 2 చేతులతో ఇగో ఆనిచ్చినా కూడా ఇది ఆంతలేదు. దీని యొక్క చుట్టుకొలత దరిదాపు ఒక 3-4 మీటర్లే ఉంది. దీని యొక్క చుట్టుకొలత నా 2 చేతులతో పట్టుకున్నా కూడా దీన్ని మద్ది చెట్టు అని అంటారు. దీంట్లో దర్వాజాలు, తలుపులు, చెక్కలు లాంటివి చేసుకునేటోళ్ళు.
ఇది మద్ది చెట్టు. ఇగో అది తిరుమన్ని చెట్టు, తిరుమని చెట్టు అని కూడా అంటారు. ఇగో ఇది తిరుమని చెట్టు అని అంటారు దీన్ని. ఇది మొత్తము ఎర్రగా వెళ్తుంది దీంట్లోకి వెళ్ళి తీస్తే. మనకు ప్రకృతి ఒడిలో రావాల్సిందే ఎవరైనా. ఇలా నేడు బీపీలు, కిడ్నీ ఫెయిల్యూరు, బీపీలు, షుగర్లు, అనేకమైనటువంటి వ్యాధులు ఇవాళ జీవన విధానంలో మార్పు వలన వచ్చినాయి. ఎందుకు? మానవుడు ప్రకృతి చాలా దూరంగా వెళ్ళిపోయింది. అంతా కాంక్రీట్ జంగల్లో బతుకుతున్నాడు. ఏమైనా ఆ సిటీకి వెళ్ళి ఆ ఉన్న పల్లెటూర్లలో కూడా మొత్తము చెట్లన్నింటినీ నరికి ఇవాళ పోడు వ్యవసాయం పేరిట చెట్లన్నింటినీ నరికి పడేస్తున్నారు. జనాభా పెరిగిపోతుంది. వారికి కావలసినటువంటి అవసరాల దృష్ట్యా అన్నిటినీ నరుక్కుంటూ పోతారు. కానీ మొక్కలైతే ఎవరు నాటట్లేదు. ఏదో ఆ నామమాత్రంగా ఏదో ప్రభుత్వం వారు ప్రకటించినటువంటి ఆ పథకాలు ఉండేటప్పుడు ఏదో ఒకరోజు ప్రభుత్వం ప్రకటించిన రోజు మాత్రమే ఏదో నామమాత్రంగా ఒకరోజు ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఏదో మొక్కలు నాటినట్టు చేసి వెళ్ళిపోతున్నారు. కానీ ఎవరు కూడా అభివృద్ధిని, ఫారెస్ట్ని డెవలప్ చేయాలి ఇలా అనేటువంటి ఉద్దేశం అయితే నిజంగా ఎవరికి హృదయపూర్వకంగా లేదు. అందుకే వృక్షో రక్షతి రక్షితాః. జై హింద్. మనము చెట్లను కాపాడదాం, మనము కూడా కాపాడబడదాం. మనల్ని కూడా మనం రక్షించుకోవాలంటే మనం ఖచ్చితంగా ఇలా మొక్కలను కాపాడవలసిందే. ప్రకృతిలో భూమండలం మొత్తం మీద ఒకే ఒకటి మన ప్రాణ ఆయువుని ఇచ్చేది మొక్క మాత్రమే. తల్లి లాంటి మొక్కనే మనం ఇవాళ మర్చిపోయి ఏదేదో మోడర్నిటీలో పడి ఏదేదో వేటి ఎంబడో పడుకుంటా ఈ పరిశ్రమలని, కంప్యూటర్ యుగమని మనము నువ్వు ఎంత కంప్యూటర్లో ఉన్నా, ఎంత అత్యాధునిక యుగంలో ఉన్నా నువ్వు పీల్చే గాలి మాత్రము మొక్క ఇయ్యవలసిందే. నువ్వు తినే ఆహారము మొక్క నుండి గ్రహించవలసిందే. కానీ నీకు ఏ కంప్యూటర్ ఇయ్యదు, ఏ అణువాయుధం ఇయ్యదు, ఏ ఆయుధం ఇయ్యదు, ఏ విమానం ఇయ్యదు. ఎవరు కూడా ఎంత అధునాతనమైన టెక్నాలజీ వచ్చినా కూడా అవి ఏవి కూడా నిన్ను సుఖమయం చేయడానికే తప్ప, మనిషిని బద్ధకం చేయడానికే తప్ప నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి, నీకు ఆహారాన్ని ఇచ్చి, బలాన్ని ఇచ్చేది చెట్టు మాత్రమే. అందుకే మరొకసారి చెప్తున్నా, వృక్షో రక్షతి రక్షితః.